గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ అయిన ఇష్యూ ప్రణయ్ అమృత హత్య కేసులో ప్రధానంగా చూసుకుంటే కూడా నిందితులకి జీవిత ఖైదు విధించిన కోర్టు, నల్గొండ కోర్టు. పూర్తిగా చూసుకుంటే కూడా సుభాష్ శర్మకి మాత్రం ఉరి శిక్ష విధించింది. మరోవైపు చూసుకుంటే కూడా సుమారుగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైఫ్ రిజర్మెంట్ పడింది. మరోవైపు చూసుకుంటే ఈ కేసు చాలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా రెప్యూటెడ్గా తీసుకుంది. పరువు హత్య కేసు అనేది కూడా అందరినీ చాలా కలిచివేసింది. ఆ రోజు నల్గొండ సిపిగా పనిచేసిన హైడ్రా కమిషనర్ మనతో పాటు ఉన్నారు. ఒకవైపు సుమారుగా 1900 ఛార్జ్ షీట్స్ వరకు కూడా ఫైల్ చేశాము. ఎటువంటి ఎవిడెన్స్ కూడా మేము వదలలేము. అన్ని ఆధారాలు కూడా పూర్తిగా ఏమాత్రం నిందితులు తప్పించుకోకుండా వీలు లేకుండా ఈ కేసు చేశామని చెప్తున్నారు. హలో సార్, ఇది చెప్పాలంటే చాలా రెప్యూటెడ్ కేసు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైంలో పరువు హత్య కేసులు అనేవి కూడా ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా చాలా కేసులు నమోదైనాయి. మీ పైన కూడా అనేక ఎలిగేషన్స్ వచ్చాయి పోలీస్ డిపార్ట్మెంట్. అంటే పోలీసులు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు, ఎందుకంటే భారీ ఎత్తున కాంట్రాక్ట్ బేస్డ్ కిల్లింగ్ కాబట్టి లాట్ ఆఫ్ ఎలిగేషన్స్ వచ్చాయి. దీని గురించి ఏం చెప్తారు? రైట్ అండి. ఇది ఈ కేసు దీంట్లో మీరు అన్నట్టు ప్రణయ్ మర్డర్ కేసు, దాంట్లో మారుతిరావు ఆయన A1గా ఉన్నటువంటి కేసు, తర్వాత A2 సుభాష్ శర్మ. A1 మారుతిరావు చనిపోయాడు, అతనే ఆత్మహత్య చేసుకుని చనిపోవటం. A2 ఉన్నటువంటి సుభాష్ శర్మకి ఇప్పుడు డెత్ సెంటెన్స్, ఉరి శిక్ష పట్టడం. నెక్స్ట్ తక్కిన వాళ్ళందరికీ కూడా A3 నుంచి A8 దాకా అందరికీ కూడా వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు వేయటం అనేది మనం ఇప్పుడు చూసాం. సో ఎస్, డెఫినెట్గా ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే దీంట్లో పోలీసుని కూడా అప్పుడు బ్లేమ్ చేస్తూ, అంటే మాకు చెప్పటం మీరు చూస్తే కనుక కేసు అయినప్పుడు ఏ విధంగా అంటే పోలీసు అరెస్ట్ ఇంకా డిలే చేశారు. అంటే అప్పటికి 4 రోజుల్లో చేసాం యాక్చువల్గా అరెస్టులు. 3 రోజులు 2 రోజులు అవ్వగానే కూడా వెంటనే మొదలైనాయి నెగిటివ్ కామెంట్స్, ఇంకా రాలేదని చెప్పేసి. తర్వాత ఛార్జ్షీట్ 9 నెలలు తీసుకున్నాం. ఛార్జ్షీట్ 9 నెలలు తీసుకొని 9 నెలలు ఛార్జ్షీట్ తీసుకున్నాం. అప్పుడు కూడా 9 months అవుతే కూడా పోలీసు మీద కూడా రకరకాల కామెంట్స్ కూడా చేయటం మొదలెట్టింది. అంటే కేసుని వీళ్ళు నీరుగార్చడానికి ఇంత డిలే చేస్తున్నారు, డ్రాగ్ ఆన్ చేస్తున్నారు. బట్ యాక్చువల్గా మేము బ్యాక్ ఎండ్లో మేము చాలా పని చేస్తున్నాం, చాలా టెక్నాలజీ. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి మాకు చాలా స్పష్టంగా ఉండేది. ఎందుకంటే కేసు ఖచ్చితంగా రేపు నిలబడాలంటే కనుక సాక్షుల్ని అతను ఎవరు అవతల వాళ్ళు చాలా బలమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఆర్థికంగా చాలా స్థితిమంతులు. సో వాళ్ళు మేనేజ్ చేస్తారు, డబ్బుతో కొంటారు. కొన్నప్పుడు మనం ఆ సాక్షుల్ని కొన్నా కానీ లేకపోతే అతన్ని బెదిరించినా కానీ, అంటే సాక్షుల్ని బెదిరించినా కానీ, ఎందుకంటే వీళ్ళంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, చాలా ఇది పెద్ద పెద్ద మర్డర్ కేసులో ఉన్నవాళ్ళు, ISI బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు న్యాచురల్గా బెదిరింపులు కానీ ప్రలోభాలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం కేసుని చాలా పగడ్బందీగా బిల్డ్ చేసుకుని వెళ్తేనే మనం అనుకున్న లక్ష్యానికి చేరుతామని చాలా స్పష్టంగా వర్షించున్నాం. అందులో ఎవరెన్ని మాటలన్నా కానీ కూడా మేము పట్టించుకోకుండా సో దాన్ని Day 1 నుంచి ఒక లక్ష్యం కోసం మేము చేస్తూ ఛార్జ్షీటు 9 నెలల తర్వాత 1600 పేజీలు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. దాని మీద మేము ఎన్నో రోజులు కూర్చొని ఆ డ్రాఫ్ట్ ఛార్జ్షీట్నే మేము 10 సార్లు మార్చామన్నమాట. 10 సార్లు పైన మార్చాం. అంటే పర్ఫెక్షన్ కోసం. అంటే ఛార్జ్షీటు తయారైన తర్వాత కూడా ఇది లేదు, ఇది బాగాలేదు, ఇది కనుక ఇగో దీంట్లో రేపు మనల్ని మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం అనమాట. మాకు మేము డిస్కస్ చేసుకుంటూ ఆ ఛార్జ్షీట్ని దాన్ని ఇంకా ఏం కావాలనే దాన్ని చేసుకుంటూ, రేపు సాక్షులు మేనేజ్ చేయబడితే కనుక డిఫెన్స్ అడ్వకేట్ రేపు ఎలా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడు, క్రాస్ ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, కోర్టు ఏ విధంగా డౌట్ రావడానికి, అంటే కేసుని ఈ సరిగా లేదు దర్యాప్తు డౌట్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి అంశాలు, ఇవన్నీ మనం అన్ని పరిగణలో తీసుకుంటూ ఫస్ట్ నుంచి కూడా ఇవన్నిటిని యాంటిసిపేట్ చేసుకుంటూ, అంటే మేము వచ్చేసేటువంటి సమస్యలు ఏముంటాయనే దాన్ని కూడా యాంటిసిపేట్ చేసుకుంటూ చాలా బలంగా దీన్ని తయారు చేసినటువంటి కేసు అన్నమాట. అంటే ప్రతి దాంట్లో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా బలంగా వాడాము. ఎగ్జాంపుల్ మీకు జస్ట్ మీరు తీసుకుంటే కనుక ఆ రోజు September 14th రోజు దాదాపు ఇది 12 ఆ టైంలో ఈ మర్డర్ అవుతుంది. మధ్యాహ్నం అమ్మాయి ప్రణయ్ భార్యని అమృతాన్ని, అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంటుంది, అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళి అక్కడ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర ఇతను నరుకుతాడు. ఎవరు సుభాష్ శర్మ అనేవాడు నరుకుతున్నటువంటి విజువల్ ఒకటి వెనకాల నుంచి మనకి ఉంటుంది. అది తప్ప మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. సో వేరే సాక్ష్యాలు కూడా ఏం లేవు. మారుతిరావు అనేవాడు అతను ఆ టైంలో హైదరాబాద్లో ఉంటాడు. వాళ్ళకి అసలు సంబంధం లేదు. సుభాష్ శర్మ ఎవడో మారుతిరావు ఎవడో అన్నట్టు ఉంటారన్నమాట, కాంటాక్ట్స్ ఉండవు.
సో మరి ఇదంతా ఎట్లా జరుగుతుంది అనే దానికి మనకు తీయాలన్నప్పుడు పోలీసు దాంట్లో అప్పుడు ఉన్నటువంటి టీం అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు డిఎస్పీ మిర్యాలగూడ శ్రీనివాస్ ఉన్నాడు, ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్నారు. సో ఆయన నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి సిఐస్ వెంకటేశ్వర రెడ్డి ఇప్పుడు ఏసీపీ సిసిఎస్గా ఉన్నాడు. సో అతను ధనుంజయ్ ఉన్నాడు, ధనుంజయ్ అప్పుడు తర్వాత అతను ఇన్స్పెక్టర్గా ఉన్నారు ఇప్పుడు. సో ఇంకా చాలామంది అక్కడ లోకల్గా ఉన్న ఎస్ఐస్ ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్స్, వాళ్ళ టీమ్స్, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్, రైటర్స్, ప్రతి వాళ్ళు కూడా మనసు పెట్టి పనిచేయడంతో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా, అంటే సింపుల్ లైక్ మనకి ఆ రోజు స్క్రీన్లో మనం చూస్తే కనుక అతను నడుస్తూ వచ్చి నరుకుతాడు, అది రికార్డ్ అయింది వీడియోలో. రికార్డ్ అయినప్పుడు దాన్నే మేము గేట్ అని అంటాం అనమాట. అంటే ఒకసారి జిఐటి గేట్ అనేది నడిచి వచ్చేదాన్ని, దాన్ని కూడా అంత క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం అనమాట. అంటే ఒక నడిచి వచ్చేటప్పుడు ఈ వ్యక్తి ఇతనే నడుస్తున్నాడు అనేది రికార్డ్ అయినటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దాన్ని, ఇతను దీన్ని అనే దాన్ని నిర్ధారణ చేసేటటువంటి దాన్ని కూడా మేము స్టడీ చేసాం అనమాట. చాలా కెమెరాలు పెట్టి 10 కెమెరాల దాకా పెట్టేసి అతను నడిచేటటువంటి అన్ని యాంగిల్స్లో నుంచి కూడా క్యాప్చర్ చేస్తూ, అది మాకు అక్కడ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు ఆ గేట్ని ప్యాటర్న్ కూడా స్టడీ చేస్తూ, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో అంత లోతుగా ప్రతి అంశాన్ని కూడా మేము తీసుకెళ్ళడానికి ట్రై చేసాం. తీసుకెళ్ళినప్పుడు టెక్నాలజీని వాడి విస్తృతంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ని తీసుకెళ్ళినప్పుడు మాకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించారు. ప్రాసిక్యూషన్లో నరసింహ గారు, ఆయన మాకు స్పెషల్ పీపీగా ఉన్నారు, ఆయన స్పెషల్గా అపాయింట్ చేస్తే వారు కూడా చాలా నిలబడ్డారు. 6 ఏళ్ళ నుంచి ఆయన చాలా స్ట్రాంగ్గా నిలబడి ప్రాసిక్యూటర్ మాకు ఉన్నటువంటి పబ్లిక్ ఆయనకి చాలా థ్రెట్స్ వచ్చాయి. ఆయన సెక్యూరిటీ కూడా ఇచ్చి కూడా ఆయన్ని జడ్జెస్ కూడా థ్రెట్స్ వచ్చేది. జడ్జెస్ కూడా వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి వీళ్ళందరికీ కూడా అప్పుడు నేను జిల్లా జడ్జి గారిని చాలా సందర్భాల్లో కలిసి ట్రయల్ స్టార్ట్ చేయడానికి వీళ్ళు రకరకాల అడ్డంకులు వేస్తుండేవాడు. నేను అక్కడ మర్డర్ అయిన తర్వాత ఛార్జ్షీట్ వేసిన తర్వాత 2.5 ఏళ్ళు ఉన్నా కూడా ఇంకా వీళ్ళు ట్రయల్ స్టార్ట్ అయ్యేది కాదనమాట. అంటే ట్రయల్ అంటే విచారణ, కోర్టు విచారణ స్టార్ట్ కాకుండా అడ్డంకులు పెట్టేవాళ్ళు, కోర్టులకు వెళ్ళేవాళ్ళు. ఇది పెట్టి అది పెట్టి అసలు ట్రయలే స్టార్ట్ కాలేదు. అంటే అప్పుడు ఏమనుకునేవాళ్ళు అంటే మేము వెళ్ళిపోయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ చేస్తే విట్నెస్ని మేనేజ్ చేయొచ్చు, బెదిరింపులు చేయొచ్చు అనేటటువంటి దాంతో కూడా వాళ్ళు ట్రయల్ మేము ఉన్నంతకాలం అక్కడ నేను ఎస్పీ గానో లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్న డిఎస్పీ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ కొత్త సెటప్ వచ్చిన తర్వాత వాళ్ళు అంటే పాత ఈ ఉన్న వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళు వెళ్ళిపోతే కనుక దీని మీద ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతుందిలే అనేటటువంటి దీంతో వాళ్ళ ఆలోచనతో వాళ్ళు చేస్తుండేవాళ్ళు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం కూడా జడ్జ్లు కానీ పోలీసులను కూడా భయప్రాంతాలకు గురి చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇటువంటి డేంజరస్ నటోరియస్ గ్యాంగ్ని ఏ విధంగా పట్టుకున్నారంటే వీళ్ళ కాంటాక్ట్స్ లేవు, ఫోన్ ద్వారా కానీ ఎక్కడ కూడా మనం పట్టుకోలేని పరిస్థితి. జస్ట్ ఒక సీసీటీవీ ఫుటేజ్, అది కూడా చాలా బ్లర్గా ఉంది. ఇది పోలీసుల సక్సెస్ అని క్లారిటీగా కూడా తెలుస్తుంది. అంటే ఇదంతా ప్రాసెస్, ఈ చైన్ సిస్టమ్ అంతా కూడా ఎలా డీకోడ్ చేశారు? నైస్. ఇప్పుడు దీంట్లో అంటే నేను కొన్ని అంశాలు బయటకు రివీల్ చేయకూడదు, అంటే దాంట్లో ఇది బట్ ఎస్ ఒకటి మటుకు ఇది మేము దాంట్లో టెక్నాలజీని బాగా వాడి ఫస్ట్ సుభాష్ శర్మ నుంచి నెక్స్ట్ కనెక్ట్ అయింది తీసుకుంటూ వచ్చాము. తర్వాత మారుతిరావుకి లింక్ అయిన తర్వాత మారుతిరావుకును ఈ భారీ అనేవాడు ఎవరైతే A4 ఉన్నాడో వీళ్ళిద్దరికీ యాక్చువల్ గత పరిచయం ఉంటుంది. ఇదంతా కూడా నేను అప్పుడు September 18 జరిగిన ప్రెస్ మీట్లో కూడా అంతా కూడా చెప్పడం జరిగిందనమాట. చెప్పి దీంట్లో దీన్ని మొత్తం జరిగిన కాన్స్పిరసీ యాంగిల్, కుట్రంతా కూడా ఎలా జరిగింది, సుపారీ ఎంతకి వీళ్ళు యాక్చువల్గా డిస్కషన్ చేయింది. 2 కోట్ల పైన ఎంతో డిస్కషన్ అవుతుంది. బట్ ఐ థింక్ అరౌండ్ 1 crore and odd ఏదో ఫిక్స్ అవుతుంది. కొంత అమౌంట్ కూడా ఇస్తారు, ఇచ్చి మిగతాది మర్డర్ అయిన తర్వాత ఇద్దామని కూడా చేసుకుంటారు. ఇదంతా కూడా అంటే నాకు కరెక్ట్ అమౌంట్ నాకు గుర్తు రావట్లేదు కానీ బట్ దిస్ ఇస్ హౌ ఇట్ వాస్ అనమాట. సో ఇది అనేది సో దీనికి ఎక్కడ కూడా నార్మల్ పద్ధతిలో చేసినటువంటి కేసు కాదు. ఎందుకంటే అస్గర్ అలీకి అతనికి బాగా తెలుసు పోలీసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎలా పట్టుకోవడానికి ట్రై చేస్తారని. దానికి భిన్నంగా ఇతను దానికి తగ్గట్టుగా అంటే ఎక్కడ రేపు తప్పు చేసినా దొరకకూడదు అనే విధంగా ముందు నుంచే ఆ ప్లాన్లో ఉన్నాడు కాబట్టి సో అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇవన్నిటిని కూడా మేము పరిగణలో తీసుకొని దర్యాప్తు చేయడం కూడా జరిగింది. మారుతిరావుని మీరు గతంలో కలిశారంటే ఎప్పుడైతే సూసైడ్ అటెంప్ట్ చేయకముందు మీరు పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. ఆ టైంలో అతను మీరు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఆ ప్రాసెస్, ఆ టైం అంతా కూడా అసలు ఆయన వర్జన్ ఏముండే, వాజ్ ఇట్ ఏ గిల్టీ? దాని తర్వాత ఎప్పుడైతే మీరు మాట్లాడారు, హత్య కాకముందు మీరు మాట్లాడారు, ఆ టైంలో పోలీసుల వైఫల్యం కూడా ఉంది అని చెప్పారు. ఎందుకంటే మీరు అప్పటికే వచ్చినప్పటికీ కూడా 2018లో ఈ గొడవలు జరుగుతున్నాయని మీకు తెలుసు, పిలిచారు, మాట్లాడారు. ఏదైతే గొడవలు అయిన తర్వాత, హత్య జరిగిన తర్వాత కూడా మీరు చాలా మటుకు ఆ ఎలిగేషన్స్ ఎదుర్కొన్నారు. దాని గురించి ఏం చెప్తారు? రైట్ అండి. నేను మారుతిరావు తోటి దాదాపు మెయిన్గా ఒక 3 సార్లు మాట్లాడాను. ఫస్ట్ టైం ఏంటంటే మాకు మర్డర్ కాక ముందు, అంటే మర్డర్ అయింది September 2018,
సెప్టెంబర్ 14, 2018. దానికన్నా ముందు నేను చేరిన ఎస్పీగా చేరినప్పుడు మార్చిలో మాట్లాడినప్పుడు నాకు అప్పుడున్న ఐజీ గారు కూడా చెప్పారు, ఇది ఇట్లాంటిది ఏదో ఇష్యూ ఒకటి జరుగుతుంది అక్కడ నల్గొండలో, ఇది మిర్యాలగూడలో ఈ ఆనర్ దీనికి సంబంధించిన. అండ్ ఆ మారుతిరావు అనేవాడు అతను చాలా స్ట్రాంగ్ ఫెలో అక్కడ లోకల్గా. సో ఏమైనా థ్రెట్ ఉంటుంది అనేది కూడా నాకు ఐజీ హింట్ ఇచ్చారు. నేను అప్పుడు మారుతిరావుని కూడా పిలిచి నా ఆఫీస్కి కూడా పిలిచాను, ఎస్పీ ఆఫీస్కి పిలిచి నేను మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. మాట్లాడినప్పుడు నేను అడిగితే మారుతిరావు అసలు ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకొని, సార్ నాకు అసలు సంబంధం లేదు, మేము నా బిడ్డ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది, అప్పటికే 2-3 నెలలు అయింది పెళ్ళి, నాకు సంబంధం లేదు, నేను అసలు వాళ్ళని నాకు వాళ్ళు ఎవరో అనేటట్టు, అంటే మేము ఇద్దరు తెగదెంపులు చేసుకున్నాం, మాకు ఆ సంబంధం లేనట్టు మాట్లాడి మేము కూడా జనరల్గా మేమంటే పూర్తిగా నమ్మలేదు, కానీ మా వాళ్ళకు కూడా చెప్పాను కొంచెం వాచ్ చేస్తుండండి ఇతన్ని అని చెప్పి అనుకున్నాము. బట్ జనరల్గా ఈ కేసెస్లో అయ్యేది ఏంటంటే ఇటువంటి ఆనర్ కిల్లింగ్స్లో వాటిల్లో ఫస్ట్ కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, తర్వాత కొన్ని రోజుల తర్వాత మెల్లిగా సమస్య పోతుంది అనమాట. అలానే అవుతుందేమో అనుకున్నాం ఫస్ట్ నుంచి. అంటే ఆ గ్రడ్జ్ ఇన్బిల్డ్గా లోపలగా ఉంచుకొని తర్వాత ఏం చేశాడు, మార్చ్లో నేను మాట్లాడాను, మార్చ్ 2018లో నేను వెళ్ళిన ఎస్పీకి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత సెప్టెంబర్లో మర్డర్ అయిన తర్వాత అతన్ని మేము అరెస్ట్ చేసినప్పుడు ఇంట్రాగేషన్లో అప్పుడు మాట్లాడినప్పుడు అతను కొంత అంటే ఫస్ట్ అతను నేనేం తప్పేం లేదు కరెక్టే అనేటటువంటి దీంతో ఉండి తర్వాత మెల్లిగా పశ్చాత్తాపం కనబడ్డది అనమాట. కనపడి హీ వాస్ ఫీలింగ్ అని కొంత ఇది జరిగింది అనేటట్టు. సో అతని బిడ్డ అంటే అతనికి అమితమైన ప్రేమ, బట్ ఆ ప్రేమలో నుంచి వేరే వాడు అతని మీద ద్వేషం పెంచుకొని అతన్ని చెప్పడం అనేది సమంజసం కాదు కదా అనేది కూడా నేను మారుతిరావు తోటి మాట్లాడినప్పుడు సో అతను అంగీకరిస్తూనే అతనితో కూడా అంటే ఇంటర్గేషన్ అంటే ఏదో కొట్టడం అదే ఉండదండి. ఇంటర్గేషన్ అంటే మీకు ఎప్పుడు కూడా అనుమానం వ్యక్తం అవ్వలేదా? ఏదైతే మారుతిరావు చెప్తున్న టైంలో కూడా మీరు సెన్స్ చేయలేకపోయారా ఇటువంటివి ఏదో జరుగుతుంది అని మీకేం అనిపించలేదా? లేదు, మాకు సెన్స్ చేస్తున్నప్పుడు నేను యాక్చువల్గా మా వాళ్ళకి చెప్పాను కూడా, కొంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాను. మాకు ఒక సందర్భంలో వాళ్ళే వచ్చేసి అంటే అమ్మాయి అమృత అండ్ వాళ్ళ ఎవరు అతను ప్రణయ్ వీళ్ళు కూడా వచ్చేసి లోకల్ స్థానికంగా ఉన్న ఆఫీసర్స్ తోటి మేము ఇప్పుడు బాగానే ఉంటున్నాము, బాగానే అవుతున్నాము, మాకు మధ్యలో ప్యాచప్ అవుతుంది, వాళ్ళ అమ్మతోటి కూడా వీళ్ళు మాట్లాడటం మొదలెట్టారు అన్నమాట. అంటే కొంత ఒక రకంగా చూస్తే కనుక మెల్లిగా ఇక నార్మల్సీకి వస్తుంది అనేటటువంటి విధంగా వాళ్ళు ఇండికేషన్స్ ఇస్తున్నారు. సో మేము కూడా వీఆర్ హ్యాపీ, సరే ఏదో అయింది, ఏదో డిస్టర్బెన్స్ అయింది, మళ్ళీ అవుతుందని. సో అంటే మాకు అటువంటి అంటే ఒక రకంగా ఆ అమ్మాయిని తల్లిని కూడా వాడుకుంటూ మారుతిరావు చాలా డీప్గా అతను బయటకు కూడా డిస్క్లోజ్ చేయలేదు ఎక్కడ కూడా, వాళ్ళ తల్లికి కూడా తెలియదు ఇతను చేస్తున్న కాన్స్పిరసీ కుట్ర అంతా కూడా. సో అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా ప్రీ ప్లాన్డ్గా అతను బయటకు ఎక్కడ డిస్క్లోజ్ చేయకుండా అతను మనసులో ఉన్నది ఒకటి, బయట చెప్తుంది ఒకటి, భార్యతోటి కానీ అమ్మాయితోటి కూడా అదే విధంగా ప్రవర్తన చేస్తూ అందరితోటి ఎక్కడ కూడా బయటికి కాకుండా చాలా రహస్యంగా అతను హ్యాండిల్ చేస్తూ పోలీసు దగ్గర కూడా అతను ఏది సరే ఏదని చెప్పి అంటూ చేస్తున్నాడు. బట్ నేను అందుకోసం ఆ రోజు నేను 2018లో ఇది సెప్టెంబర్ 18 ప్రెస్ మీట్ అన్నప్పుడు మేము కొంత బాధపడ్డది అంటే పోలీసు ఒక రకంగా ఫెయిల్ అయింది అనేటటువంటిది. ఎందుకంటే మాకు ఆల్రెడీ ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా ఆ పిల్లవాడు ప్రాణం కాపాడలేకపోయామనేటటువంటి దాంట్లో మేము ఆ గిల్ట్ అనేది మేము అడ్మిట్ అవుతాం, డెఫినెట్గా అది ఉంది. బట్ దానికి మేము అనుకున్న దానికి మనం అడ్మిట్ అవ్వడం తప్పు అనేది కాదు, దాన్ని నెక్స్ట్ దానికి ఇప్పుడు మనం ఎలా దాన్ని మనం కరెక్ట్ చేయాలనుకుంటే కనుక 100% శిక్ష పడాలి అనేది అనుకున్నాం. అది బహుశా ఈరోజు మాకు ఏదైతే ఆ గిల్ట్ ఆ రోజు అనిపించిందో ఇప్పుడు దానికి మేము దాంట్లో సక్సెస్ అయ్యామని అనుకుంటాం. ఎందుకంటే ఊరి శిక్ష పడ్డది, మెయిన్ ముద్దాయికి తక్కిన వాళ్ళకి కూడా యావజ్జీవ శిక్ష పడ్డది. సో ఒక రకంగా అంటే ఇది మమ్మల్ని మిస్లీడ్ చేయడం పెద్దగా అనుకోం, కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాకు వచ్చి చెప్పడం అనేది దాంతో మేము కూడా కొంత మిస్లీడ్ అవ్వడం అనేది అప్పుడు జరిగిందనమాట. అమృత మొదట ఫస్ట్ ట్రోలింగ్స్ ఫేస్ చేయడం జరిగింది, అంటే తండ్రిని చంపిన కూతురు అని కూడా అంటూ వస్తున్నారు. ఫస్ట్ మొదట ఏ స్టేట్మెంట్ ఇచ్చింది, ఇప్పుడు ఏం చెప్తుంది? అమృత చాలా స్ట్రాంగ్ లేడీ అండి. అమృత ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి చాలా క్లియర్గా ఉండింది. సో ఇప్పటికీ కూడా ఇందాక మాట్లాడినప్పుడు కూడా నేను ఐ కుడ్ సెన్స్ దట్ చాలా స్ట్రాంగ్ లేడీ, నిలబడ్డది. 6-7 ఏళ్ళు అవుతుంది చనిపోయిన తర్వాత కూడా. అయినా కానీ కూడా పిల్లవాడు పుట్టారు వాళ్ళకి, జాగ్రత్తగా పెంచుకుంటూ అంటే కేసులో చాలా ఫస్ట్ డే ఏది ఉందో అదే పద్ధతిలో ఇప్పటికీ ఉందన్నమాట. సో ఐ స్ట్రాంగ్లీ అప్రిషియేట్ సచ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అనమాట. సో ఆమె అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు మేము కూడా అంతే స్ట్రాంగ్గా మేము దర్యాప్తుగా సహకరించాలనేది మేము ఫస్ట్ నుంచి కూడా క్లియర్గా ఉన్నాం. బట్ మాకు అంటే ఒక రకంగా ఏమైందంటే మారుతిరావు చనిపోయిన తర్వాత కేసు మెల్లిగా నీరు గారిపోయిద్దేమో, ఎందుకంటే అసలు మెయిన్ ముద్దాయి చనిపోయాడు అంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడు, మెల్లిగా కేసు అతను తక్కిన వాళ్ళు మేనేజ్ చేసుకుంటారేమో ఎందుకంటే అనేటటువంటి ఆలోచన కూడా ఒకటి డౌట్ ఉండింది.
అయినా కానీ కూడా మేము చాలా స్పష్టంగా ఫస్ట్ నుంచి కూడా అంటే మేనేజ్ చేయబడతారు విట్నెసెస్, లేకపోతే మెల్లిగా మెయిన్ ముద్ద చనిపోతే నీరు గారిపోద్ది అనేటువంటిది కూడా మాకు ఆ లోపల భయం ఆందోళన ఉండేదన్నమాట. దానికి తగ్గట్టుగానే మేము ఫస్ట్ నుంచి దర్యాప్తును ఆ విధంగా బిల్డ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. బిల్డ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా రేపు ఏ సాక్షి మాకు వ్యతిరేకం అయినా కానీ కూడా రేపు నీరు గార్చడానికంటే ఆ సాక్షి అంటే దాన్ని ఏమైందంటే హోస్టైల్ అంటారన్నమాట, హోస్టైల్ విట్నెస్ అంటారన్నమాట. అంటే మాకు వ్యతిరేకంగా చెప్పినా కానీ కూడా సాక్షి నన్ను బలవంతంగా పోలీసులు చెప్పించానో ఇట్లా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, అంటే హోస్టైల్ అవుతారు. అయినా కానీ కూడా రేపు కేసు అతను సాక్ష్యం నిలబడాలి ఎందుకంటే అనేది టెక్నాలజీ తోటి చూపించాం అన్నమాట. చూపిస్తూ అలా బలంగా తీసుకెళ్ళినటువంటి ఒక చాలా అంటే స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్ చేసిన కేసుగా నేను భావిస్తాను అన్నమాట. పై స్థాయి కోర్టుకి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి, అదేవిధంగా రాష్ట్రపతిని కలిసే అవకాశాలు అంటే అప్పీలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా మీరు కౌంటర్ చేస్తారు? ఎన్ఈసి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు వాళ్ళన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. డెఫినెట్గా దాన్ని మనం తప్పట్టడానికి ఏం లేదు. బట్ ఆ ఎన్ని స్టేజెస్లో కూడా ఇప్పుడు అంటే ట్రయల్ చేసిన దాన్ని వాళ్ళు తప్పట్టేది ఏమి ఉండదు. ఇన్వెస్టిగేషన్ చేసిన దర్యాప్తు చేసింది, ఎందుకంటే ట్రయల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జడ్జిమెంట్ మీద వాళ్ళు అప్పీల్కి వెళ్తారు. జడ్జిమెంట్ మీద అప్పీల్కి వెళ్ళినప్పుడు జడ్జిమెంట్ మీద దాంట్లో వెళ్ళినప్పుడు పలు అంశాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుని హైకోర్ట్స్ కూడా తీసుకుంటాయి. బట్ ఏదైతే మేము ఇంత పకడ్బందీకి చేసిన ఇన్వెస్టిగేషన్ని హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్టులో కూడా అక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ రాదని నేను అనుకుంటున్నాను. యాజ్ అ ఐపీఎస్ ఆఫీసర్ పరువు హత్యల కేసు గురించి ఏం చెప్తారంటే ఇది జరిగిన తర్వాత కూడా చాలా మటుకు జరిగాయి, అంటే ఈ కేసు అంతా కూడా చాలా కంపోనెంట్స్ కానీ ఎలిమెంట్స్ కనిపిస్తాయి, ఒక్కటి కాదు రెండు కాదు అనేక, అంటే ఎస్సీ ఎస్టీ కానీ అదేవిధంగా ఒక కాంట్రాక్ట్ బేస్ కిల్లింగ్స్, హానర్ కిల్లింగ్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏం చెప్తారు దాని నుంచి? సో ఇది ఆనర్ కిల్లింగ్ అనేది అదే దట్స్ వాట్ సొసైటీ దీన్ని అంటే మనం దీన్ని సొసైటల్ ఇష్యూస్గా తీసుకోవాలి. సో దీంట్లో అసలు ఆనర్ అంటే ఏంటి, ఆనర్ అనేది బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లోకి వెళ్ళినప్పుడు ఆనర్ అనేది ఓన్లీ గొప్పవాడికే డబ్బున్నవాడికి ఆనర్ ఉంటుందా, లేకపోతే ఓన్లీ అగ్రకులస్తుడికే ఆనర్ ఉంటుందా, ఒక వేరే కులస్తులకి లేకపోతే డబ్బు లేని వాడికి ఆనర్ ఉండదా అంటే కాదు. ఆనర్ ఈజ్ నాట్ క్యాస్ట్ సెంట్రిక్ కాదు, క్లాస్ సెంట్రిక్ కాదు. ఆనర్ ఇస్ అందరికీ ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది అనమాట. ఆనర్ అంటే పరువు అనేది. సో ప్రతివాడు పరువుగా ఫీల్ అవుతాడు, కొన్ని సందర్భాల్లో అతను పరువు తక్కువగా ఫీల్ అవ్వచ్చు, ప్రతివాడికి అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ ఆర్ ద క్లాస్ అనమాట. సో ఇది చాలా స్పష్టంగా ఉండాలి. బట్ డే వన్ నుంచి దీన్ని ఆనర్ కిల్లింగ్ అనేది సొసైటీలో ఆ విధంగా తీసుకురావటం వెళ్ళింది. బట్ దీంట్లో మోర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ లైక్ మేము అర్థం చేసుకుంది అంటే ఈ ఆనర్ కిల్లింగ్స్, దీంట్లో పేరెంటల్ సైకాలజీ అంటే పేరెంటింగ్ టెక్నిక్స్, ఒక తండ్రి తల్లి ఎలా రియాక్ట్ అవుతారు ఒక టీనేజ్ అమ్మాయి 18 years అయిన తర్వాత, లేకపోతే అప్పుడు జనరల్గా టీనేజర్స్కి వచ్చేటప్పటికి పిల్లల్లో ఒక రకమైనటువంటి వాళ్ళ మార్పులు జరుగుతాయి. అంటే టీనేజర్స్లో రాగానే 13-14 నుంచి హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి. వచ్చినప్పుడు ఒక మనిషి హార్మోనల్ చేంజెస్ వచ్చేటప్పుడు వాళ్ళలో బిహేవియర్స్లో ఉంటుంది, వేరే ఆపోజిట్ సెక్స్ని అట్రాక్ట్ అయ్యేటటువంటి దాని ఇన్ఫాచ్యుయేషన్స్ అయి ఉంటాయి. ఉన్నప్పుడు 18 years అనేది ఒక లీగల్ బార్, ఎప్పుడైతే కనుక అది అయిపోయిందో ఇంట్లో వ్యతిరేకత అనేది మొదలైతే కనుక ఎలోప్మెంట్, వెళ్ళిపోవటం, లేదా ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ కూడా జనరల్గా ఉంటాయి. ఒక తల్లిదండ్రులు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా వీళ్ళు పొరపాటు చేశారు, అండ్ ఒక చైల్డ్ని, ఒక అమ్మాయిని, ఒక టీనేజ్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ మధ్యలో టీనేజ్ బిహేవియర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నిటి కూడా మాకు కూడా ఈ కేసు ఒక పెద్ద లెర్నింగ్ లెసన్గా మేము తీసుకుంటూ చాలా నేర్చుకున్నాం. ఈ కేసు ద్వారా కూడా మేము కూడా అంటే ఒక కేసుని కేసుగా తీసుకొని చేసేది అలా కాకుండా కేసులో నుంచి వీ ట్రై టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అదేవిధంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ నార్మలైజ్ చేయడానికి మీరు ఏం చెప్తారు సొసైటీకి ఒక మెసేజ్? ఆల్రెడీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ మీద పలు సందర్భాల్లో కోర్ట్స్ కూడా చెప్పాయి, గతంలో కూడా చెప్పాయి. సో అంటే దీంట్లో క్యాస్ట్ స్ట్రక్చర్ అనేది ఏమన్నా డిస్టర్బ్ కావాలంటే కనుక ఇట్స్ ఓన్లీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ ఇది ఉంటుంది. అండ్ బట్ ఇంకోటి అంటే పిల్లలకు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే 18 yearsకి పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునేటువంటి 18 years క్రాస్ అవ్వగానే చేసుకునే వాళ్ళకు కూడా రేపు వాళ్ళు కూడా తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళు కూడా ఒక మంచి సక్రమైన అంటే వాళ్ళు స్టాండర్డ్గా సెటప్ అయ్యి అంటే స్టాండర్డ్గా సెట్ అయ్యి లైఫ్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక మీరు కూడా ఒక అంటే పిల్లలు ఈ టీనేజ్ పిల్లలు కూడా వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పించి కూడా చేసుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా ఇట్లా అంటే ఇట్స్ విన్-విన్ సిచ్యువేషన్, ఇద్దరు కూడా అర్థం చేసుకొని గెలిస్తే కనుక అందరికీ బాగుంటుంది, అందరికీ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో చూసాం మనం ఎట్లా దీనివల్ల ఎవరు నష్టపోయారు, అందరూ నష్టపోయారు. ఇప్పుడు మారుతిరావు చనిపోవడంతో అమృత తండ్రిని కోల్పోయింది, భర్తని కోల్పోయింది, బాలస్వామి తన కొడుకుని కోల్పోయాడు. అండ్ ఇప్పుడు ఎవరైతే అమృత కొడుకు ఉన్నాడో వాళ్ళకి తండ్రిని తాతని అందరూ లాసే అయింది. ఫైనల్ ఎవరు గెలిచాడు అనేది మనం చూస్తే కనుక ఇది ఒక అంటే ఇట్లాంటి కేసెస్ నుంచి మనం అర్థం చేసుకొని
సమాజం ఇంకా ఒక మంచి దిశగా అవ్వాలనేదే ఆలోచన అనమాట. చివరి ప్రశ్న, ఇటీవల కాలంలో చూస్తుంటే చాలా హత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే తల్లి పిల్లలు చనిపోవడం, దాని తర్వాత భర్త భార్యలను చనిపోవడం, హానర్ కిల్లింగ్సే కాకుండా కూడా హ్యూమన్ ఎమోషన్స్ కానీ హ్యూమన్ ఎథిక్స్ మర్చిపోయి కూడా హత్యలు జరుగుతున్నాయి. దాని నుంచి ఏం చెప్తారు? హ్యూమన్ ఎథిక్స్, మర్డర్స్, కిల్లింగ్స్ ఇవన్నీ చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఇది అయిన తర్వాత కూడా ఆనర్ కిల్లింగ్ అయిన తర్వాత కూడా చాలా అయినాయి. ఇటువంటి ఆనర్ కిల్లింగ్స్ మళ్ళీ అయినాయి. బట్ ఇవన్నింటిలో కూడా మిస్సింగ్ ఎలిమెంట్ ఇస్ దిస్. మనం ఎప్పుడైనా కానీ కూడా ఇప్పుడు తెలంగాణ పోలీస్ ఈజ్ వన్ ఆఫ్ ద చాలా ప్రొఫెషనల్గా ఉన్నటువంటి పోలీస్. సో చాలా స్ట్రాంగ్, అంటే దేశంలో ఐ ర్యాంక్ తెలంగాణ పోలీస్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీసింగ్ ఇదన్నమాట సిస్టంలో ఉన్నటువంటిది. సో మనం ఇప్పుడు చూస్తే ఒకటి బలంగా పట్టుకొని చేస్తే కనుక కేసులు కన్విక్షన్ వైపు తీసుకెళ్ళటం పెద్ద పనేం కాదు. అంటే పోలీసింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో తప్పు చేసి తప్పించుకోవాలనుకుంటే కనుక అంత ఈజీ ఏం కాదు. ఓన్లీ కేసుల సంఖ్య వందల వేల అవటంతో దృష్టి పెట్టడంలో కొంత టైము, అంటే వాళ్ళకి ఆ టైం అది అంటే అంత టైం కేటాయించలేకపోవడంతో కొంతమంది తప్పించుకుంటున్నారేమో, కానీ తప్పించుకోవటం అనేది అంత ఈజీ ఏం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రైమ్ చేసి మీరు ఐ కెన్ గెట్ అవే ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ లా అనుకుంటే దట్స్ రాంగ్. అది ఎందుకంటే సిస్టమ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఓన్లీ మనకేంటంటే ఎక్కువ అవ్వటంతో కొంత ఇది ఉందనేది నేను భావిస్తాను. బట్ డెఫినెట్గా ఇట్లాంటి కేసెస్ ద్వారా ముందు ఏంటంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ సొసైటీకి ఇటువంటి జడ్జిమెంట్స్ ద్వారా వెళ్ళాయని చెప్పుకుని భావిస్తాను. ఏదైతే హానర్ కిల్లింగ్సే కానీ పరువు కులం అని చెప్పే వాళ్ళకి ఇది ఒక చెంపదెబ్బ అనే చెప్పొచ్చు. ఏదైతే పూర్తిగా కోర్టు విధించిన శిక్షలు కూడా ఒక వెన్నులో వణుకు పుట్టేలాగా ఉన్నాయని పూర్తిగా చెప్పొచ్చు. కెమెరామ్యాన్ విజయ్తో ప్రతిష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.